నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన అమెరికా ఆర్థిక యుద్ధం ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇరాన్ భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్కు సంబంధించిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మోహెన్సేన్ రెజాయి గారు మాట్లాడుతూ పొరుగు దేశాలు అమెరికా ఆర్థిక యుద్ధంలో ప్రచారంలో పాల్గొనదని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారు. పొరుగు దేశాలన్నీ అమెరికాతో ఆర్థిక యుద్ధంలో పాల్గొనవద్దని మేము చెబుతూ ఉన్నాము, లేకపోతే మేము వారిని శత్రువులుగా పరిగణిస్తామని చెప్పేసి ఇరాన్ ప్రభుత్వ టీవీతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మేము యుద్ధాన్ని విస్తరించాలని కోరుకోవడం లేదు, కానీ ఇరాన్ను చుట్టుముట్టిన దేశాలు ఆర్థిక యుద్ధంలో అమెరికన్లతో చేతులు కలిపితే మేము వారి యొక్క ప్రయోజనాలపైన దెబ్బతీస్తామని చెప్పి ఆయన హెచ్చరించారు. పొరుగు దేశాలు అమెరికాకు సహకరిస్తే గల్ఫ్ నుంచి చమురు ఎగుమతులకు అంతరాయం కలిగించేందుకు ఇరాన్ చర్యలు తీసుకోవచ్చని చెప్పి రెజాయి హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్ లేదా హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క చుక్క చమురు కూడా బయటికి వెళ్ళనివ్వమని చెప్పేసి తెలిపారు. అంతేకాకుండా ఈ ప్రాంతం నుంచి చమురు ఎగుమతికి ఉపయోగించే ఇతర మార్గాలను కూడా ఇరాన్ లక్ష్యం చేసుకొని దాడులు చేస్తామని చెప్పి ఆయన తెలిపారు. ట్రంప్ చర్యలు తీసుకోవాలనుకుంటే మేము భూకంపం లాంటి తీవ్రతతో తగిన విధంగా ప్రతిస్పందిస్తామని చెప్పి రెజాయి గారు తెలిపారు. అమెరికా వచ్చేసి ఇరాన్ మీద ఆర్థిక ఆంక్షలు వేసేసి ఆర్థిక యుద్ధం చేస్తూ ఉందన్నమాట. దానికి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు సహకరించద్దండి. ఒకవేళ మీరు సహకరిస్తే కానీ మిమ్మల్ని మేము శత్రువులుగా పరిగణిస్తాము. మీ యొక్క చమురు రవాణా హార్ముజ్ జలసంధి గుండానే వెళ్ళాలి. ఒక్క చమురు చుక్క కూడా మేము బయటికి పోనిము. ఒకవేళ హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీరు చమురును ఎగుమతి చేయాలనుకుంటే కానీ ఆ ప్రాంతాలను కూడా లక్ష్యం చేసుకొని దాడులు చేస్తాము. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకొని మళ్ళీ దాడులు చేస్తామని చెప్పి ఇరాన్ హెచ్చరించింది. దీనిపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.